Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఏమిట్రా శంకరం, పెళ్లి అయిపోయింది, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావా? ఆ వీడియో వెధవ కోసం అయ్యా. ఆ గాడిద కోసం అంత కాబరా ఎందుకో? ఏం చెప్పమంటావయ్యా నా బాధ. జీవితంలో నేను పెద్ద తప్పు చేశానయ్యా. అదే నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు ఓ వీడియో లైబ్రరీ ఓనర్ పేరు సుబ్రహ్మణ్యం వాడితో స్నేహం చేయటం. పాత స్నేహితుడు కదా అని పెళ్లికో సభలో కొట్టారు. వెంటనే వాడు ఫోన్ కొట్టేసేసి పెళ్లికి వీడియోగ్రాఫర్ ని పెట్టుకోకు, నా దగ్గర స్పెషల్ కెమెరా ఉంది, ఎక్స్పర్ట్ కెమెరామెన్ ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి ఫ్రీగా ఫోటోలు తీసి పెడతారని చెప్పి తగలంటాడు. వాడిని నమ్ముకుని మన రాజా ఫోటో స్టూడియో తాతరాజును కూడా పెళ్లికి పిలవటం మానేసి మన పెళ్లి కొడుకేమో ఫోటోలు ఇప్పించి ఇప్పుడు వాడు రాకపోతే పిల్లాడు నా పిల్ల మెల్లో తాళి కూడా కట్టేలేదు. అంత పని చేశాడా? నీకింత ట్రబుల్ ఇచ్చాక నేను ఇంక స్పేర్ చేయను, రాని మక్కిలు ఇరిచేస్తాను. ఆగో, ఎవడరా నువ్వు? రాజమండ్రి నుంచి. నువ్వు ఫుడ్ తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎప్పుడు రావాల్సినాడు, ఎప్పుడు వస్తున్నావు? క్షమించండి శంకర్రావు. శంకర్రావు నేను కాదు, వీడు. ఎంతకీ తమరెవరు? పెళ్లి కూతురు పెన తండ్రి పెనమాంగారు అబ్బాయిని ఎవడైతే నీకెందుకయ్యా? వచ్చేసాడండి వీడియో వాడు. కానిచ్చేయండి కానిచ్చేయండి, ఇక మనం పెళ్లి ఆపనక్కర్లేదు. పెళ్లి ఆగిపోయింది వీడియో వాడి కోసం కదయ్యా, మరి కట్నంలో ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 10,000 కోసం. అదేవిడు బాబు గారు, మీ 10,000 వచ్చే నెల నా పిఎఫ్ లోని శాంక్షన్ కాగానే ఇస్తారని చెప్పారుగా. కానీ నేను వెళ్ళాదుగా. దయచేసి మళ్ళీ మొదటికి రాకండి. పోనీ చివరికి వద్దాం, పెళ్లి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. బావగారు ఇది మీకు ధర్మం కాదు. చాలా వరకు నా కొడుకు రేటు ₹1,00,000. పోనీ కదా అని 50% డిస్కౌంట్ ఇస్తే అందులో 10,000. మంగళసూత్రం జేబులో పెరిగిన ₹10. ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నారు? 50,000 కట్టడం, 10,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? ఓహో, అయితే ఈ పెళ్లికి 50,000 రూపాయలు కట్నంగా తీసుకుంటున్నారనమాట. తీసుకుంటున్నాను. అయితే ఏమంటా? ఏమంటానా? ఏమంటా? ఏమీ అన్ను, పోలీసులను పిలుస్తాను. కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటున్నారని మీ మీద యాంటీ డౌరీ యాక్ట్ ప్రకారం పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మీరు చేసే న్యూసెన్స్ అంతా ఈ వీడియోలోకి ఎక్కింది. ఈ క్యాసెట్ తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. ఏమండి, ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళరు, సరాసరి జైలుకి వెళ్తారు. ఎందుకు? అక్కడ 6 నెలలు కాపురం ఉంటారు. పరువు దక్కితే అదే 10,000. డబ్బు మాట తర్వాత చూద్దాం. మంత్రం చదివండి. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం. అమ్మో, ఈ అమ్మాయి ఏంటి ఎంత షార్ప్ గా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ పనిచేస్తుందా? కాదు, రైల్వే డిపార్ట్మెంట్ లో. తీయవయ్యా ముందు నువ్వు. ఏరా, ఇంటింటికి తిరిగి నా క్యాసెట్లు అద్దెకి తిప్పుకుంటూ పావలార్థ కమిషన్ తీసుకుని బతిక నువ్వు సినిమా కెమెరామెన్ విజయనగరం వెళ్ళి వీడియో తీసుకురారా అని పంపిస్తే నా పరువు తీసేసి వస్తావా? ఈవేళతో నీ ఉద్యోగం పట్టు. అనుకోకుండా ఇలా అయిపోయిందండి, యాక్సిడెంట్ టైప్ లో. పెళ్లి సంగతి సరే, ఆ పిల్లని ఎలా పోషిస్తావు? ఆ వీడియో షాప్ పెడుతున్నాను కదండి మన కాలనీలో. నిజంగానా? ఏమిటో ఇది, ఇన్ని మార్పులు నీ జీవితంలో? ఇంకో న్యూస్, కట్నం వద్దనేశాను. అంతేకాదు, వాళ్ళ మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం తను ఇక్కడికి వచ్చేలోగా నాదంటూ ఓ ఇల్లు, అది అద్దెల్లైనా పర్వాలేదు, సామాన్లు బలపరుచుకోవాలి. చాలా ప్రయోజకుడు అవుతున్నావు. అమ్మా అన్నట్టు పాపం శర్మ గారిని సస్పెండ్ చేశారంట, నీ దగ్గర పెట్టుకో. అవును దివాకరం, ఇంతకీ షాప్ ఎక్కడ పెడుతున్నావు? పెట్టుకోమని చాలా మంది అడిగారు. నాకు డౌటే. చాలా మంది అడిగారు, కానీ నేనే వద్దన్నాను. మన ఫ్రంట్ పోర్షన్ ఖాళీగా ఉంది కదా అని. అదిగో కుక్కర్ కూర్చొని సత్యం. నా ఇంటి ముందు పోషణ చచ్చిన ఇవ్వను. ఇది నా సొంతం కాదు, గవర్నమెంట్ క్వార్టర్స్. ఏంటండి, ఊళ్ళో ఎవరికి లేని రూల్స్ మీకు ఒక్కరికే వచ్చినాయా? సత్యమా వాళ్ళందరూ బంధువులకేనో బాబందరికి తీసుకోవటం లేదా? నువ్వు ఎంత ఆరు మొత్తుకో, నా ఇంట్లో షాప్ పెట్టుకోవడం నేను ఒప్పుకోను. నన్ను విసిగించుకో. ఇప్పుడు మీరు కాదంటే నాకు పెళ్లి కాదు, నాకు భవిష్యత్తు లేదు, నాకు బతుకు లేదు. ఇప్పుడు నా ముఖం భువనేశ్వర్కి ఎలా చూపించు? చూపించు, నన్ను అట్టే విసిగించుక పోతలకి.
బయటకు పోను, ఏకంగా పైలో కరకపోతాను. దివాకరం, తలుపుతీ. ఏంటి అగాయిత్యం? దివాకరం, పంప తీసి ఊరేసుకోవటం లేదు కదా. అబ్బా మీరు ఊరుకోండి. అట్లా తాడు కూడా పట్టుకెళ్ళాడు. దివాకరం, వంటగదిలో సావడం ఏమిటయ్యా? మళ్ళీ 6 నెలల దాకా పనికిరాదు. దివాకరం, తలుపుతీ. ఊరేసుకోవడానికి ఎక్కిన కుర్చీ తనేసినట్టుంది. ఆ? అదిగో ఏవో 2 వేలాడుతున్నాయి. బహుశా కాళ్ళు అనుకుంటాను. అబ్బా మీ అవసరం మాటలు మీరు. దివాకరం, నువ్వు చెప్పినట్టు నా ఇంటి ముందే షాప్ పెట్టుకుంది కానీ ముందు తలుపుతీ. దివాకరం, నెక్కేస్తున్నాడు పోతులాగా. ఈ అన్నం మొత్తం తినేస్తున్నాడు. మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అలర్ చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తాను? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాడే టైం అవుతుంది అంటుంటే. ఆల్రెడీ మనీ మన్నాను. ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరంగానే పట్టుతున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై, అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? సమయంతి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చోనీడు, ఒంగోనీడు, ఊపిరి సలపనీడు, ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసావంటే నా పుచ్చ తిరిగిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినరారు తినరారు. ఏమైందయ్యా? అయ్యో ఏడో ఏమో ఏమైంది? అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? చాకొట్టడం ఏమిటయ్యా? మనిషి వెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. తినరారు తినరారు. అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుడ్డిపోటు. ఉందంటే గుర్తొచ్చింది, ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట ఉన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో. అలాగే అక్క. బతికున్నా? అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. దమయంతి గారు, పెద్ద పని మీద వచ్చానండి. మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఏమిటి వీడియో షాప్ పెడుతున్నావా? మరే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాకపోతే ఓ 10,000 క్యాష్ తగ్గిందండి. అది గాని మీరు సత్తే 10,000 ఇచ్చారనుకోండి, 1-2 నెలల్లో ఎంత ఇద్దామబ్బా, 10 రూపాయలు వడ్డేసి తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, నా షాపులో ఉన్న వీడియో క్యాసెట్లన్నీ జీవితాంతం మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడియా అంటే అరవణ అక్కడ అప్పుచ్చి దీన్ని పట్టేశాడు. చెప్తా వీడి సంగతి. ఏ భాగ్యం, టీవీ అన్ని తినేస్తున్న దగ్గర నా కొడుకు. బొత్తిగా మనశ్శాంతి లేదండి సోమేంద్ర గారు. ఎలా ఉంటుందో మనశ్శాంతి? అయినా తప్పు కుర్రాడిది కాదు, నీది. నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ దొడ్లో దక్షిణ వైపు గోడ 50 అడుగులు ఎత్తి చేసి ఉత్తరాన ఉన్న గోడ మొత్తం కొట్టేయమని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకో. ఏమప్పా సాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు వేళ? స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరోమేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. మనకు కావాల్సిన డబ్బు. నీలాంటి అబద్ధాలు కొరికి చచ్చిన ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ. ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు, ఏ తీగ పువ్వును ఏ కొమ్మ పిలిచేను. రామ్మూర్తి గారు, 20 పేపర్లు ఎవరియండి? పక్కింటి రాజన్ గడివి. మా సంటోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చి ఉంటుంది మా భాగ్యం. ఓహో, 60 చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూరులోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల కింద నరికేసి గోని సంచిలో కట్టి రైల్లో పారేసాడంటే ఎవడం.
ఏమండి అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నాడంట. ఏమండి రామూర్తి గారు, మీరే అక్కడ ఉంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా కత్తెదిరా ముక్కల కింద కాదు ఖైమా చేసిండేవాడిని. ఊరేగించినాడు అబ్బాయి గారు. అసలు ఇలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించాలండి. ఊరేగించడం ఏంట్రా యాదవా, ఏకంగా ఉరి తీసేయాలంటే. చూసికిరా. ఇదిగో దివాకరం, దాహానికి నీళ్ళు అడిగావుగా. రా. ఏడు చిన్నారారు ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో ఎట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఎరా, నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాసెట్ పోతావా? 4,500 తలుచుకుంటేనే నవ్వు ఎడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోసేస్తే కడ్రాయితో కబడ్డీ. ఇదిగో చిన్నారారు, మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఊరై చిన్న మీరే నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది. ఏంటి 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భాలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకం లేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్, ప్రామిస్ చేసేస్తుంది. ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కురికిలు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో చిరారారు, భాగ్యం ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలరి? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. గుండెలేంటే కలుక్కుమంటుంది. చ్చ, 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 చ్చ. పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గాడు సర్లే, బ్యాంక్ వెళ్దాం పద. నా పాట 50,000. ఏంటిది? చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేతమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,000 కొందా? 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడమేవయ్యా? 35,000. ఇదిగోనయ్యా, నెలలో కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాని 80 ఉంటాడులే. మీరే. ఏంటి బావా, వాడికి నాకు బొత్తిగా పడదు కదా, అలాంటిది రిబ్బన్ కటింగ్ కి నన్ను పిలిచాడేమిటి? ఏం నీకు అర్థం కాలేదా? నాకు అర్థమైపోయింది. జీవితంలో బాగుపడాలనే ఓ నిర్ణయానికి వచ్చి ఈ షాప్ పెడుతున్నాడు కదా, అలాంటి వాళ్ళకి నీలాంటి గొప్ప వ్యక్తుల ఆశీస్సులు ఎప్పుడూ అవసరం ఉంటాయి. ఆశీస్సులు ఆశీస్సులు. తప్పండి తప్పండి తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. దండా. నమస్కారం అండి. నమస్కారం. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుంది బావా? ఈ దివాకరం గత జన్మలో నీకు చాలా పెద్దగా ఉన్నప్పుడు పోయింది. ఆ జయమూర్తి గారు, మీరు తప్పుకోవాలి. తప్పుకోండి తప్పుకోండి. అమ్మో, ఏంటి అవమానం? అవమానం ఏంటండి, ఇది వెరైటీ కటింగ్. నా వల్ల కదే బాబు. బావా ఏంటి ఏంటి నీ గొడవ? దండ తీసేసుకుంటారు. నా వల్ల కాదు బావా. అదేమిటి అన్నయ్య గారు, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కుదరదంటే ఏం బాగుంటుంది నేను చెప్పండి. ఓపెనింగ్ చేయలేనమ్మా. భయపడతారేమిటండి? తప్పుకోవే. స్వామి గారు, ఇది మీ ఒక్కరి వల్ల అవ్వాలి. నా వల్ల కాదయ్యా బాబు. చూడండి సోమయాజు గారు, మీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పండి. అంతేనంటావా? దొంగ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, ఓపెనింగ్ చేసేయమంటావా? అంతే మరి. అయ్యో బాబోయ్, మొదలెడితే ఎప్పుడు చెవులిద్దు.
హలో, ఎవరు? భాగ్యమా? ఏమిటి, కొడుకు పుట్టాడా? అడుగు రాకుండా కొడుకు ఎలా పుట్టాడు నీకు? అలా చెప్పు. ఏమయ్యా, ఆ భాగ్యం కొడుకు పుట్టినరోజట వీడియో తీయాలట. అలాగే తీస్తానంటున్నాడు. నమస్తే సార్. అభిలాష్ అండి. రేటా? నీ రేట్ ఎంతో మాకెలా తెలుస్తుంది? ఓహో, వీడియో రేటా? ఏమయ్యా, వీడియో తీయడానికి రేట్ ఎంత అని అడుగుతోంది. డబుల్ కార్డ్ బయట కొనుక్కోవాలట, 2000 తప్పేశారటండి. అతను నువ్వు ఒకరండా సరాగా మనిషి. 150 ఇస్తుందట, నొలక మంచం కొనుక్కోమంటుంది. 2000కి తక్కువ అయితే గిట్టుబాటు కాదంటున్నాడు. ఒప్పుకున్నాడేనా? సరే. అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంటమే పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే ఇస్తారేంటి బాబు? ఏంట్రా, నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపించనా? టీ ముందు ఎక్కడి నుంచి. ఏంటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేటి? అడుగు, షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను, నిన్నే. ఇదిగో ఏ పెంట మీద టీవీలు ఇలా ఏదండి? చూడరి, పైన డొక్కు తప్ప లోపల నాకు తెలబేటి తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా హలో. ఏమన్నా నీ అప్పసొత్తు అనుకున్నావు? అసలు ఏమన్నా నిన్ను క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి. ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? డొక్కు టీవీ. ఏం చేయాలి? టీ ముందు. సరే, నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరా నవ్వులేశాను. మంటెత్తిపోయినాను. కమాన్, అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాప్ లో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయ్య బాబు, ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్, టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, మూర్తి గారు కాళ్ళు చేతులు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు, నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒక్కటి మాత్రం వదిలేండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. సార్, పిల్లకాయలు లెంపకాయలు తింటారు కదా, స్కూల్ కూడా చేశారంటాను. ఎలాగ వాగుతుంటాడు. ఏంటి అల్లరి? నువ్వు అల్లరికి తప్పుకోపో. స్టీరింగ్ పాడైపోద్ది. స్టీరింగా? ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, నువ్వు కూర్చోమ్మా. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసు కూర్చో. నువ్వు ఊరుకోవా? నువ్వు కూర్చోమన్నా. వరసవాయ మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీది నా టీవీ కాల్ చేశారా బాబోయ్. దివాకరం, ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు.
మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దండి చిచ్చి. ఇదంతా నీ వల్ల వచ్చింది. ఎంత నష్టపోయాను. అబ్బాయి గారు, నష్టపోయింది మీరు కాదు, నేను. ఏంటండి ఇది? నా టీవీని 52 ఏళ్ళకి అమ్మేసుకుని ఖర్చు 116 రూపాయలు ఇస్తారా? ఎంత అన్యాయం అండి. ఏంటంటారు? అది నా తెలివితేటలతో నేనమ్మింది. నాకు గాని కోపం వచ్చిందనుకో, నిన్ను తారు డబ్బాలో ముంచేసి మేడ్ ఇన్ మలేసియా అని అమ్మేయగలను. అమ్మో, చూడు, ఈసారి ఏదన్నా పెంట మీద వీసి ఎరలాడుతుంటే పట్రా, అమ్మేసి 50-50 తీసుకుందాం. ఏటా అంటావ్? మీ పేరేమిటండి? విపి జగన్నాథం అమ్మా. మీకు ఇదేమైనా ధర్మంగా ఉందా జగన్నాథం గారు? అమ్మా, మా వాడు అమ్మాయి మీద అంత మోసపడి అష్ట కష్టాలు పడుతుంటే ఇదేనా మీరు చేసేది? మీ వల్ల చేతనైతే అమ్మాయిని ఒప్పించాలి, లేకపోతే నా వల్ల కాదయ్యా అని చెప్పేసి పంపించేయాలి. అంతేగాని ఈ నాటకాలు ఎందుకు? ఇదేనా మీ మధ్య వ్యక్తిత్వం? అసలు మీరు అమ్మాయికి ఎందుకు చెప్పలేదు? అలా చెప్తే ఇలాంటి సవటలు నువ్వు పట్టాను ఒప్పుకునే రకం కాదమ్మా. అదిగో ఆ చూపు చూడమ్మా. మా పిల్ల చాలా స్ట్రిక్ట్ మనిషి. ఎంతో స్టడీ చేస్తే గాని ఎస్ అందో. ఇప్పటికి ఎన్ని సంబంధాలు నువ్వు అనేసిందని ఈ ప్రేమ మైకం ఏమిటో గాని డైలీ ఫోన్లు ఉత్తరాలు. దాంతో ఫోన్లో అబద్ధాలు ఆడేవాడిని. అయినా అణిగిమణిగుండేవాడా? చెప్పా పెట్టకుండా ఎప్పుడు విజయనగరం వచ్చేస్తాడో, ఏ అల్లరి పని చేసి చెప్పు దెబ్బలు తింటాడో అని భయమేసి మొన్న ఆ మధ్య మా భువనేశ్వర్ రాసినట్టు ఉత్తరం కూడా రాశాను. ఎందుకు? నన్ను ఇలా తింటాను. నువ్వు నోర్మై. బాగా చెప్పారమ్మా. ఇలాగే నన్ను బెదరగొట్టేవాడు. ఎలాగూ రాజమండ్రి వచ్చాక ఎడాపెడా నరుకు రావచ్చు కదా అని ఈ పని చేశాను. ఎలా ఉంది? జరిగింది ఏదో జరిగిపోయింది. మరి ఇప్పుడు మా వాడి సంగతి ఏమిటి? మీ ఇద్దరు చెప్పిందని బట్టి చూస్తుంటే ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఓ పద్ధతి దానిలా కనపడుతుంది. ఇదిగో, నీ అల్లరి చిల్లర వేషాలన్నీ మానేసుకుని ఓ పద్ధతిగా ఉంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అనుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. నువ్వేం వర్రీ అవ్వకో, అంతా మన మంచికే. వీలు చూసుకుని మంచి చిట్కా వేద్దాం. రాత్రి బండిలో కూడా భోంచేయలేదయ్యా. నాకు బాగా ఆకలిగా ఉంది. మా భువనేశ్వర్ని బతిమాలుకోవాలి. వస్తాను. అయ్య బాబాయ్, గట్టిగా పట్టుకో. అక్కయ్య, గంజి బాగా పెట్టు. పెడతానురా, గంజి పెడతాను, నీకు ఎలకల మందు పెడతాను. యాదవ సచ్చినోడా, రోజుకి 2 జతలు ఇప్పుతాడు. ఉతకలేక నేను చస్తున్నాను. వయసులో ఉన్నప్పుడు కాళ్ళు కడి కన్యాదానం చేస్తామంటే వద్దన్నాడు బ్రహ్మచారి చచ్చినోడు. దీన్ని ఏ పురుగో పావో కలిసి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పాము? ఇదో పట్టు. అక్కడ కొట్టండి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినోడా, మా అక్కయ్య ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, నా పేరు నోకరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసినట్టు తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడోళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200.
నీ ప్రేమ సంగతి నాకు తెలియదు కానీ నీది పరమ వంకర బ్రతుకు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలే చెప్తావు, జనాన్ని దారుణంగా మాయ చేస్తుంటావు. అవునా? నిజమేననుకోండి, కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ నేను క్యాసెట్ లో మీకు ముందే చెప్పాను. నేను నీకు పరీక్ష పెట్టదలుచుకున్నాను. నీ ప్రేమలేఖలాగే అది కూడా కొత్త రకంగానే ఉంటుంది. నిజమా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి. తప్పకుండా నెగ్గుతాను. అదేమిటో చెప్పండి. నువ్వు ఒక నెల రోజుల పాటు అన్ని నిజాలే చెప్పాలి. కొత్త రకం పరీక్ష అంటే నేను ఇంకా సముద్రం మీద పరిగెట్టమంటారో చంద్రమండలం మీద నడవమంటారో అనుకున్నాను. ఓ సింతేనా? ఇంకా చాలా ఉంది, జాగ్రత్తగా విను. నెల రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అన్ని వేళలా నువ్వు అన్ని నిజాలే చెప్పాలి. కల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. నీ కళ్ళొచ్చినా చెప్పేయాలి. అంతేకాదు, నువ్వు మనసులో ఎవరి గురించి ఏమనుకుంటున్నా లోపల దాచుకోకుండా అవన్నీ బయటికి చెప్పేయాలి. వన్ మోర్ థింగ్, నువ్వు ఈ నెల్లాళ్ళు కాలనీలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఇదిగో, ఆ కుప్పిగంతులే వద్దంటున్నాను. అసలు ఈ పందెం ఎందుకు పెట్టానో తెలుసా? తెలీదు. నిన్ను వదులుచుకోవడానికి. అంటే నేను ఈ పందెంలో గెలిచినా కూడా వదులుకుంటారా? అసలు నువ్వు గెలిస్తే కదా. ఒకవేళ గెలిస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అలాగని నాకు ప్రూఫ్ ఏంటి? తీరా నేను గెలిచిన తర్వాత తూనా బొడ్డు అంటే? నువ్వు ఇలా అడుగుతావని ఎక్కడో అనుమానం వచ్చే ఒక అగ్రిమెంట్ రాశాను, చూడు. మళ్ళీ చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. ఇదంత ఆషామాషి విషయం కాదు. నీలాంటి వాడికైతే మరీ కష్టం. ఆ తర్వాత నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చివరికి నీ పీక తగినా జాలిపడను. నేను మాటంటే మాటే, పందెమంటే పందెమే. ప్రపంచం బద్దలైనా పట్టించుకోను. అంత మొండిదాన్ని. ఓకే ఓకే, మీరు ఇంకేం చెప్పద్దు, నేను రెడీ. అన్నట్టు ఈ ఒప్పందం మన ఇద్దరి మధ్య ఉండాలి. నువ్వెవ్వరికీ చెప్పకూడదు. అదెలా కుదురుతుందండి? కాళ్ళెర కొట్టి పరిగెత్తమన్నట్టు. నువ్వెలాగూ ఓడిపోతావు, అది నాకు తెలుసు. నేనా పెళ్లి కావాల్సిన ఆడపిల్లని. రేపొద్దున నలుగురిలోనూ ఆభాస్పాలవను. ఇదిగో, పైకి కిందకి 10 సార్లు చదువుకో. సరే అనుకుంటేనే సంతకం పెట్టు. ఈ క్షణం నుంచే మన అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. ఏమండి, ఈ విషయం మీరు నాకు 10 సార్లు చెప్పక్కర్లేదు. మీరు మరీ చేతస్తాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, బాగుంది. బ్రా సైజ్ ఎంత అయి ఉంటుందా అని. రాస్కల్, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా నీకు? అదేంటండి, మీరే కదా ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్పాలన్నారు. కాబట్టే వెరీ గుడ్. నీ సిన్సియారిటీకి నేను మెచ్చుకుంటున్నాను. నెల్లాళ్ల పాటు నువ్వు ఇదే విధంగా అన్ని పచ్చి నిజాలే చెప్తూ బతకాలి. అర్థమైందా? ఈరోజు మార్చి 1 మన పెళ్లి అవ్వాలంటే నేను అగ్రిమెంట్లో గీసిన హద్దులు అంగుళం కూడా దాటే హక్కు నీకు లేదు. ఈ నెల్లాళ్ళు నువ్వు నా అగ్రిమెంట్ ఆధీనంలో ఉన్నట్టు లెక్క. దీని నుంచి నీకు ఏప్రిల్ 1న విడుదల. పైకి కనపడ్డు తుంచులాగా. వీడి బాబుగాడు సొమ్ములాగా 10,000 చీటీ పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసుమని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏడిచాడు ఏ అబ్రో చదవా? ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సెగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి అట్టా 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 నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని దోమలు కుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో? వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటుంది. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండ బాబా, వస్తున్నాడు బావా. తొందరపడి పిచ్చానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు బయటపడింది ఏంటి? అదే అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. నోర్మయేష్, కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నావు? 7 కొండల బాబు. ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఏంటిది? ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. ఆగో, నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు,
ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. తగ్గట్లేంటి? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయర్ కట్ అయ్యి మీరు అలా నడుస్తారట. మీది దోమలు కుట్టేసిన బోధ ఒళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల తిరిగిపోతారట. ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను? చెప్పు, ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల్ కాడికి తిరుగుతున్నాడు. ఏంటిది, టీకి పోగులు పెట్టేసేలాగా ఉన్నాడే. అమ్మో, పగలు పడుకోనుడు, రాత్రి పడుకోనుడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దున్నే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను. రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరి పోలికో మీరు చెప్పండి. నా కొడుకు నన్ను చెప్పండి. అదేంటి చెప్తే కొంపలు అంటుకో. చుమ్మా చిన్న పిల్లవాంటి కదా. ఎడే చుమ్మా ఎరప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్ గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా, సైకిల్ అలా జారేసేలా రావయ్యా. నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడేమిటండి విడ్డూరం. చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒక్కటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి, కర్మ. ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా. నిన్ను చంపి గాని నేను మా గడుపుతాను. ఆగు. ఆగా, ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని. ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నే 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు. చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా, 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. దివాకరం, మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. దివాకరం, మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నువ్వు కాదురా, నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని. చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా. అయ్య బాబు, దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ. అమ్మ.
అయ్యో ఏంటండి ఏమిటండి ఈ దెబ్బలు రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా ఫైటింగే అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెల్లడిగా తగులుతాయి. కాసిన కూసిన చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? నువ్వు నోరుమోయ్. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రింబవళ్ళు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఎవరు చచ్చినాడు? ఆ దివాకరం గారి వల్ల ఎన్ని దెబ్బలు? దెబ్బలు ఏవి ఏవి? అమ్మా, అది వరలక్ష్మి గారు, డాక్టర్ గారు వచ్చారు. వచ్చారా? రండి డాక్టర్ గారు రండి. నీ టీవీ వీసీఎల్కి నేను కాపలా కాయాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? పందెం పెట్టి మీరు బాగానే ఉన్నారండి. గుళ్ళో అమ్మవారిలాగా నాకే మెంటలు వచ్చేసేలాగుంది. నిజాలు కక్కలేక మింగలేక. ఏమంటావు? తల్లకిందులుగా నడవచ్చు, వెలికిలా పాకొచ్చు, నిల్చు నిద్రపోవచ్చు, పడుకుని పరిగెట్టొచ్చాము కానీ ఎదవది నోరు తెరిచి నిజాలు మాట్లాడటం మాత్రం అంత ఈజీ కాదండి. ఇంకా చాలా అనుకునుంటావే. అవును, అనుకుంటున్నాను. ఎలా అయితే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి. నువ్వేం అనుకోకపోతే మన అగ్రిమెంట్ లో చిన్న చిన్న మార్పులు అడుకుందామని అనుకుంటున్నాను. ఏమిటి? ఈ 4 రోజులు నా చెవుల నిండా గుడ్డలు కుక్కోవచ్చా? ఇంకా మౌన వ్రతం పాటించవచ్చా? ఒక అసిస్టెంట్ పెట్టుకుని ఎవరేం అడిగినా సరే వాడి చేత సమాధానాలు ఇప్పించవచ్చా? తర్వాత ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని తలుపులన్నీ మూసేసి లోపల కూర్చోవచ్చా? అమావాస్య చంద్రుడి సినిమాలో కమల్ హాసన్ లాగా కళ్ళకు మబ్బు కళ్ళజోడు పెట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని టక్కు టక్కు. అబ్బా, ఏ ఎదవండి దీన్ని ఇక్కడ పెట్టింది? అలా తిరగొచ్చా? ఇవన్నీ బాగా చెయ్యొచ్చు. ఆ పని మాత్రం చేయొచ్చు. ఇదిగో మొదలెట్టి కొన్ని గంటలు కూడా కాలేదు, నువ్విన్ని కోరికలు కోరుతున్నావే. నేను ముందే చెప్పాను, ప్రపంచం బద్దలైనా సరే నేను పట్టించుకోనని. సరే సరే, నేను పట్టించుకోను. ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు చెప్పు. ఆ అగ్రిమెంట్ తీసి లోపల పెట్టాను. అమ్మాయి, రిక్షా తీసుకొచ్చిన బయలుదేరదామా? నమస్కారం అమ్మా. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు. మనం ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట. కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది
మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఆ, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో 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 నువ్వు చచ్చిపోను ఎంత మాట అన్నావురా బోడి దగ్గర చెప్పరా చెప్పు ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావా చెప్పరా చెప్పు తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. తలాకి మాటలు రూవుతూ ఖుషి ఖుషిగా నవ్వుతూ ఏంటండి అబ్బాయి గారు ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా ఏటంటారు? ఏంట్రా? ఏంట్రానా ఏట్రా ఏదండి మర్చిపోన్నారు ఏంటి? పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొచ్చే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను ఏటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో హిమాలు వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి ఏటంటావా? అమ్మా చూడరే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడుదవైన ఈసురు ఈ తమాసాగా ఉందేటి? అడ్డమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు, అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఏటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు, ఎక్కువగా బేరాలాడి విసిగించుకో. 20,000 ఇస్తాను పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మండి. ఏడిదే 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తుంది తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 ఏళ్ళు ఇమ్మను ఏటంతా? తిక్క తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తా. అమ్మా రేయ్ నన్ను కొట్టావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ షాపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నెన్ని దారుణాలు, ఎన్నెన్ని ఘోరాలు. ఇక ఊరుకుంటే లాభం లేదండి. ఇదిగో కాఫీ వస్తున్నా. మన కాలనీ జనం అంతా కలిసి వారి సంగతి తేల్చేయాల్సింది. ఆ గోపీచంద్ గారిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు ఈ దివాకరం గాడు. అవును, లేకపోతే వాడి సమాధికి ఎప్పుడో పునాది తవ్వెద్దు ఏదో సచ్చినోడు. ఏదో ఒక రోజున గోపీచంద్ గారి నిజాలు కూడా వీడు బయట పెట్టాడు అనుకోండి, ఏంటి అప్పుడుంటది అసలు సీసన ముసళ్ళ పండుగ. వాడే గాని వీడికి రివర్స్ అయ్యాడంటే ఇంకొంటుంది. తొందర ఎందుకు అన్నయ్య గారు, ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, అప్పుడు చెప్దాం వాడి సంగతి. అమ్మా అబ్బా ఏడిదండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుందేటి ఏటంటారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన? 52,000 మేడ్ ఇన్ దుబాయ్. మొత్తం పచ్చడి పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు బొంబాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి రాలే కదేట ఈడి అదొక 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలకా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అంత అసలే బక్క మనిషి, మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి. అన్నయ్య గారు మరి వాడి సంగతి. నువ్వు ఉండమ్మా, రేపు పొద్దున గోపీచంద్ గారు లేని టైం చూసి బావా నేను వెళ్ళొస్తాం, వాడి సంగతి తేల్చుకొస్తాం. అమ్మా ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేరుతూ మునిగి మార్పిస్తావా? ఊరుకోవాయా, సాగు మొత్తం మీద కూడా నీ వాస్తుకోవాలా నువ్వును? వాస్తు కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగులుతుందని. చాలు ఎందుకంటే బాబు, చలే చస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. గోలా ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పేదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వంగానే ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఆహా ఖాళీ క్లాస్ నీకేస్తావా?
దివాకరం హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా, నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి, ఎప్పుడు ఇస్తావు? కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి, మీరంతా ఇక్కడ ఉన్నారేంటి, ఏమైంది? అమ్మో గుండులేటి కలుక్కుమంటుంది, ఏం జరిగింది, నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి, నాకేదో డౌటే. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? అమ్మా ఏం అడుగుతున్నాడేంటి? కొంపతీసి నిజం చెప్పేశాడు కదా. అలా నీళ్ళు అవుతావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. చిన్నారావు బావా,